కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, కొంతమంది జాబ్ చేయడానికి ఇష్టపడతారు, మరి కొంతమంది బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు. బిజినెస్ చేయడానికి ఇష్టపడితే ఆ కేటగిరీలో నువ్వు ఉంటే ఈ వీడియో నీకోసమే. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది బిజినెస్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. నీకు బిజినెస్ చేయడం రాదు, ఏ ఐడియా లేదు, ఒక ఐడియాని పట్టుకోండి. ఏదో ఒక ఐడియా, చిన్న ఐడియా, దాంట్లో దూకేయండి. ఫస్ట్ నీకు రాదు అనుకుంటే ఇట్లా దూకే. బిజినెస్లో దూకేసిన తర్వాతకి బిజినెస్ స్టాటిస్టిక్స్ తెలుసుకో. ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది. లాస్ వస్తే ఎందుకు లాస్ వచ్చింది దాని మీద రీసెర్చ్ చేయండి. ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ని ఎలా డబల్ చేయాలో రీసెర్చ్ చేయండి. అంతేకాని బిజినెస్ ఐడియా ఉండి నువ్వు దాంట్లో దిగకుండా ఇంకా ఆలోచించి నీ లైఫ్ మొత్తం ఆలోచించుకుంటూనే వెళ్తూ ఉంటావు. ఐడియా ఉంటే దాంట్లో దూకేసే, తర్వాత నేర్చుకో బిజినెస్ అనేది. ఆ బిజినెస్లో స్టాటిస్టిక్స్ ఉంటాయి, కొన్ని గోల్స్ అనేది పెట్టుకో, క్లియర్ ప్లాన్ అనేది పెట్టుకో. అంటే ఈ టైంలో ఏది చేయాలి, బిజినెస్ ఎలా రన్ చేయాలి అనేది దాని మీద రీసెర్చ్ చేసి ప్లాన్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ పెట్టుకో. ఒక 1 ఇయర్ కానీ, 1 ఇయర్ కాదు, ఒక 5 ఇయర్స్లో ఈ టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి, అలా అనేది టార్గెట్ పెట్టుకో. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అన్నీ 5 ఇయర్స్ వరకు ఎక్కడ రీచ్ కాలేదు. 5 ఇయర్స్ తర్వాత కష్టపడ్డ తర్వాత రీచ్ అయ్యాలి. అందుకనే ఒక టార్గెట్ అనేది పెట్టుకొని దానికి రీచ్ అయ్యేలాగా మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ రావాలి, ముందుకు అప్డేట్ చేసుకుంటూ ప్రాఫిట్ ఎర్న్ చేస్తూ రావాలన్నమాట. నువ్వు కానీ ఏదన్నా నీ లైఫ్లో బిజినెస్ చేయాలనే ఐడియా నీకుంటే ఆ బిజినెస్ ఐడియా ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ బిజినెస్ ఐడియా నాకు నచ్చితే నేను కూడా మీతో పార్ట్నర్గా జాయిన్ అవుతాను. జై హింద్.